వార్తలు సమర్పిస్తున్న వారు శ్రీ రాఘవేంద్ర హాస్పిటల్, డాక్టర్ ఎస్ మధుసూదన్ రావు ఎంబీబీఎస్ ఉస్మానియా, ఎఫ్సిజిపి, పిజిసిసి, చెస్ట్ డిసీజ్, ఢిల్లీ మున్సిపల్ కాంప్లెక్స్ ఎదురుగా మెదక్. సోమవారం రోజున మెదక్ జిల్లా సమీకృత కలెక్టరేట్ లో ప్రజావాణిలో భాగంగా ముదిరాజులను బీసీఏలకు మార్చాలని జిల్లా కలెక్టర్ కు వినతి పత్రాన్ని అందజేశారు. తమ డిమాండ్లను నెరవేర్చాలని జిల్లా కలెక్టర్ ను కోరారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ గత ఎన్నికల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ లో భాగంగా ముదిరాజులను బీసీ డి నుంచి బీసీఏలకు మారుస్తామని చెప్పడం జరిగిందని తెలియజేశారు. ముదిరాజ్ కులస్తులు రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా చాలా వెనుకబడి ఉన్నారని, ముదిరాజులకు జీవనోపాధి లేదని, అందుకే ప్రధాన డిమాండ్ను కాంగ్రెస్ ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు. ఈ విషయంపై కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ నాయకులకు తెలియజేశామని గుర్తు చేశారు. బీసీఏలకు ముదిరాజులను మారిస్తే ఎన్నో సమస్యలు పరిష్కారం అవుతాయని తెలిపారు. నిరుద్యోగులకు వరంలాగా మారుతుందని అన్నారు. ముదిరాజులను బీసీఏలకు మార్చాలని కాసాని జ్ఞానేశ్వర్ గత 20 సంవత్సరాల నుండి సుప్రీంకోర్టు పోరాటం చేస్తున్నారని పేర్కొన్నారు. విషయమంతా మీకు అందరికీ తెలుసు. మీ అందరికీ సభాపూర్వకంగా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే గతంలో తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో దాదాపుగా కీలక పాత్ర వహించారు, ఒక పెద్దన్న పాత్ర వహించారు అంటే కేవలం అది ముదిరాజులు మాత్రమే. ముదిరాజుల తర్వాత అన్ని కులాలు వ్యవహరించాయి. అందులో ముదిరాజుల పాత్ర చాలా అమోఘం. ఎందుకంటే రాష్ట్ర జనాభాలో చాలా పెద్దన్న పాత్ర, చాలా అత్యధికంగా ఉన్నటువంటి జనాభా మాది ముదిరాజులు. ఇంకో విషయం ఏంటంటే మేము ఆ ఉద్యమం సమయంలో ఎంత కష్టపడ్డాము. ప్రతి దగ్గర చౌరస్తా నుంచి కలెక్టర్ ఆఫీస్ నుంచి రాష్ట్ర శాసనసభ వరకు మేము చాలా ఎన్నో పోరాటాలు చేసినాం. ఎన్నో పోరాటాలు చేసినా కానీ మాకు సరైన గుర్తింపు లేదు. ఎందుకంటే మాకు ఒక కులవృత్తి అనేది లేదు. కాబట్టి జనాపరంగా ఉన్నా కానీ రాజకీయంగా, ఆర్థికంగా, సామాజిక రంగంగా మేము చాలా దూరం నెట్టివేయబడుతున్నాం. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని మా రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ గారు కానీ, మా యువజన నాయకుడు కాసాని వీరేష్ గారు కానీ గత కొన్ని సంవత్సరాలుగా సుప్రీంకోర్టులో పోరాడుతూ ఉన్నారు. దాని ఫలితమే దాదాపుగా బెంచ్ మీదకి రావడం జరిగింది. సుప్రీంకోర్టు కూడా తెలియజెప్పడం ఏమైందంటే ముదిరాళ్ళందరూ వాళ్ళ డిమాండ్ సరైనవి కాబట్టి ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని సిఫార్సు చేయడం జరిగింది. దాన్ని దృష్టిలో ఉంచుకొని మేము గత ప్రభుత్వంలోకి వచ్చే కాంగ్రెస్ పార్టీకి విన్నవించాము, అలాగే టీఆర్ఎస్ పార్టీకి విన్నవించాము, అలాగే బీజేపీ పార్టీకి విన్నవించాం. అయ్యా మా సమస్యలు ఇట్లా ఉన్నాయి, చాలా ఘోరంగా ఉంది మా పరిస్థితి, ఆర్థికంగా చిక్కుపోయి ఉన్నాము, దయచేసి మమ్మల్ని కాపాడండి అని చెప్పేసి మేము అన్ని పార్టీలకు వివరించడం జరిగింది. అందులో భాగంగా రేవంత్ రెడ్డి గారు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్లో అభయహస్తం మేనిఫెస్టోలో వాళ్ళొక బీసీ డిక్లరేషన్లో తను చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారు చెప్పడం ఏంటంటే ముదిరాజులను బీసీడీ నుంచి ఏలోకి చేయడానికి శాయశక్తులా కృషి చేస్తాను, ఖచ్చితంగా చేసి తీరుతామని చెప్పడం జరిగింది. దానికి మేము ఎంతో కృతజ్ఞత వివరించి కాంగ్రెస్ పార్టీకి దాదాపు అత్యధిక మొత్తంలో మేము ముదిరాజులందరూ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయడం జరిగింది. కాబట్టి దయచేసి ఇప్పుడు కలెక్టర్ గారు వినియోగించడం ఏంటంటే, అయ్యా దయచేసి మీరు బీసీ డిక్లరేషన్లో ఏ మాట అయితే చెప్పారో, ప్రభుత్వానికి ఏ మాట అయితే చెప్పారో ఆ మాట ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి కోరడం జరిగింది. అందులో భాగంగానే ఇక్కడికి రావడం జరిగింది, రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ కాసాని వీరేష్ గారు, కాసాని జ్ఞానేశ్వర్ గారి ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి గారి సీఎం గారి పర్మిషన్ కూడా తీసుకోవడం జరిగింది, ఆయన అపాయింట్మెంట్ కూడా తీసుకోవడం జరిగింది. పెద్ద ఎత్తున మేము కూడా ఆయనకు వివరించబోతున్నాం. కాబట్టి దయచేసి పత్రికా సోదరులందరికీ చెప్పేది ఏంటంటే, దయచేసి మా యువకులు చాలా అదే బీసీడీ నుంచి ఏలకపోతే దాదాపు మా సమస్యలు చాలా వరకు పరిష్కారం అవుతాయి. అలాగే పైన ముద్రాజ్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది, దానివల్ల చాలామందికి ఉపయోగపడుతుంది. కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి గారిని కోరేది ఏంటంటే, ఆ కార్పొరేషన్లో కొన్ని నిధులతో కూడినటువంటి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే అది చాలామంది నిరుద్యోగులకు బాసటగా అవుతుంది. కాబట్టి దయచేసి ఇటువంటి సమస్యలు చాలా ఉన్నాయి. కాబట్టి ఆ సమస్యలన్నీ చెప్పడానికి కలెక్టర్ గారిని దృష్టికి తీసుకురావడం జరిగింది.